దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దినం అంతా మాట్లాడుతున్న మాట ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. బైబిల్ ఉన్న వారు తీసి చదవండి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడుగగా అతడు నేనెరుగును, నా తమ్మునికి నేను కావలి వాడినా అనెను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అంటే దేవుడు చెప్తున్నాడు, ఒక సహోదరులు సహోదరులు ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండాలంట, దేవుని యొక్క మనసు కలిగి ఉండాలంట. దేవుని ప్రేమించే ఏ సహోదరుడైనా తన సహోదరుని ఎడల ప్రేమ కలిగి ఉండాలి. అయితే హేబేలు కయీను ఎవరు అనంటే మొదటి సంతానమైన ఆదాము హవ్వ సంతానం. అయితే వీళ్ళిద్దరికి ఎందుకు పడదు? ఏమన్నా ఆస్తులు తగాదాలు వచ్చాయా? ఈ దినాల్లో చూస్తున్నాం కదా, ఆస్తులు తగాదాలతో కనదమ్ముడు పడడం లేదు, అక్క చెల్లెళ్ళకి కూడా పడడం లేదు. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతున్నాడు? కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగితే కయీను అంటున్నాడు, నేనేమైనా కావిల వాడినా? ఎవరికి? తన తమ్ముడికి కావిల వాడినా. తన తమ్ముడికి నా తమ్ముడికి ఏమైనా కావలి వాడినా నన్ను అడుగుతున్నారు అని అంటున్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము. కీర్తన గ్రంథం 133వ కీర్తన తీయండి, చదవ. 133 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చాలు. దేవుడు ఎట్లంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని అంటున్నాడు. ఇప్పుడు దేవుని నమ్మిన పిల్లల్లో కూడా అన్నదమ్ముళ్ళకి పడడం లేదు, అక్క చెల్లెళ్ళకి పడడం లేదు. అంటే ఇదంతా ఒకవేళ లోకంలో సాధ్యమేనేమో, లోకంలో అది మెచ్చదగిందిగా ఉంటుందేమో, ఎవరు కాపాడాళ్ళవి ఎవరు వాళ్ళే అనే విధంగా ఉంటుందేమో. కానీ క్రైస్తవులుగా మనకు తగదు. మనకేం తగదు? విరుద్ధంగా ఉండడము, సహోదరుల పట్ల ద్వేషంగా ఉండడము మనకు తగదు. మనం ఎలా ఉండాలంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండెను. అన్నదమ్ముళ్ళైనా అక్క చెల్లెళ్ళైనా, సహోదరులందరూ నా సహోదరులు, అన్నదమ్ముళ్ళైనా అక్క చెల్లెళ్ళైనా ఐకమత్యం కలిగి ఉంటే, వాళ్ళ సమాధానంగా కలిగి ఉంటే అందరికీ మీరు ఎలా ఉంటారు? ఒక సువాసనగా ఉంటారంట. ఎలా ఉంటారు? ఒక సువాసనగా ఉంటారంట. కయీను హేబేలును చంపడానికి కారణం ఏందో తెలుసా? కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే తన హృదయం భయంకరమైన హృదయం. తమ్ముడైన హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు. అందుకే తమ్ముడు అంటే అన్నగా పళ్ళ. ఏం చేశాడు? ఒక దెబ్బ కొట్టి వదిలేశాడా? వదల్లా, చంపేశాడు. ఎవరిని? తన తమ్ముడిని అతనే చంపేశాడు. ఇప్పుడు చాలా మంది నేను అనుకుంటాను, ఒక కొడుకు ఉంటే ఇంకో కొడుకు కావాలి ప్రార్థన చేయండి అన్న. ఇంకో కొడుకు ఎందుకు? ఒక కొడుకు ఉన్నాడు కదా, ఒక కూతురు, నాకు ఒక కొడుకుంటే ఒక్కడే మిగిలిపోతాడనని, నా బిడ్డకు తోడు కావాలనని. ఇప్పుడు ఆ తోడే ఏమైపోయింది? మరణ స్థితికి తీసుకుని వెళ్ళింది. మరణించి అంటే ద్వేషము, కలహము, కపటము, అసూయ, ఈర్ష ఎందుకు? ఒకవేళ సంఘంలో తమ్ముడు బాగా వాడబడితే అన్నగారు సంతోషపడాలా? ఒకవేళ అన్నగా నువ్వు వాడబడితే నీ తమ్ముడు సంతోషపడాలా? ఒకవేళ ఏదైనా ఉద్యోగంలో అయినా కానీ, లేదా మీ బంధుమిత్రుల మధ్య అయినా కానీ నీ సహోదరులు మెచ్చుకుంటుంటే నువ్వు ఎలా ఉండాలా? నీ హృదయం సంతృప్తిగానే ఉండాలి.
హృదయం ఎలా ఉండాలా? సంతృప్తిగానే ఉండాలి. ఈర్ష, ద్వేషం. ఈర్ష పాతాళం కంటే కట్టూరమైందంట. దేనికంటే కట్టూరమైంది? పాతాళం ఎంత భయంకరమైందో కదా. పురుగు చావదు, అగ్ని ఆరదు, జుట్టు పెరుగుకుంటా, పుళ్ళు కొరుక్కుంటా, ఎంతో వేదనకరమైన స్థలం కదా అది. దానికంటే కూడా భయంకరమైందంట ఏది? ఈర్ష. ఈర్ష, ద్వేషం అనేది చాలా భయంకరమైందంట. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సహోదరులందరూ అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ముళ్ళైనా ఎలా ఉండాలంటే చాలా ప్రేమ కలిగి ఉండాలి. క్రైస్తవ ప్రేమ చూపించాలి. మేము ముగ్గురమి, నేను మొదట అమ్మాయి, నాకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు. మేము ముగ్గురమి ప్రభు నమ్మకం ముందు నుంచి కూడా, ప్రభువుని నమ్మిన తర్వాత కూడా ఎంతో ఐకమత్యంగా ఉంటాం. ఎంతో ఐకమత్యంగా ఉంటాం. ఎంతో ప్రేమ కలిగి ఉంటాం. మా మధ్య తారతమ్యాలు ఉండవు. ఒకవేళ ఏదైనా చిన్నవి ఏమన్నా జరిగినా కానీ వెంటనే మేము సమాధానం. మనం ఎవరిని? మనం యేసుక్రీస్తు వారి పిల్లలు. మనం ఎలా ఉండాలి? సమాధానంగానే ఉండాలి. నేను వెంటనే మాట్లాడేస్తాను. ఏమి వచ్చినా కానీ ఒకవేళ ఇలా అన్నారు కదా, అలా అన్నారు, నేను ఎప్పటికీ అనుకోను. వెంటనే నేను ఫోన్ చేసి మాట్లాడేస్తాను. ఎందుకు అంటే మనం ఎవరిని? యేసు ప్రభు పిల్లలు. యేసయ్య ఏం చెప్తున్నాడు? సహోదరులు ఐకమత్యం కలిగి ఉండాలని చెప్తున్నాడు. సహోదరులు ఐకమత్యం కలిగి ఉండాలని చెప్తున్నాడు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. నిర్గమాకాండం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తర్వాత వారిని దాచనే వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దాని జిగటమన్న కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏడు యొద్దన జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచియుండును. ఎవరంట? వాని అక్క. ఎవరైనా? మోషే. ఆ దినాల్లో మగ పిల్లలు కొడితే చంపిండి, ఆడపిల్లలు కొడితే బతికించండి అని చెప్తా ఉంటే ఆ తల్లి 3 నెలల పాటు ఆ బిడ్డని కాపాడిందంట. 3 నెలల తర్వాత దాయలేక ఒక జమ్మి పెట్టి తీసుకుని దానికి కీలు పూసి ఆ బిడ్డని ఆ జమ్మి పెట్టిలో నీటిలో వదిలేసిందంట. వాని అక్కంట మిరియాము ఇది ఏమి జరిగిందని ఆ బిడ్డని ఎంటాడుతా ఉందంట. ఆ జమ్మి పెట్టి పోతా ఉంటే బిడ్డ పోతా ఉంది. అక్కడ నిలిచి చూస్తా ఉందంట. అక్కడ రాజకుమార్తె ఒక ఆమె పడ్డది. ఆ బిడ్డ ఏదో జాలి పడ్డది. ఒకవేళ తెలిస్తే చంపేస్తారేమో, ఈ దినాల్లో ఉన్న క్రమం బట్టి, ఈ దినాల్లో ఉన్న స్థితిని బట్టి అని అనుకోలేదు ఆ బిడ్డ. వెంటనే అమ్మా, ఎవ్రీ స్త్రీల్లో ఒక బిడ్డను బాగుంటున్న ఒక తల్లి ఉంది, ఆ తల్లిని తీసుకొస్తాను, ఈ బిడ్డ నీ కోసము పాలించి పెంచుతాదమ్మా అని చెప్పి వాని అక్క ఆ బిడ్డ పట్ల బాధ్యత కలిగింది, భారమ కలిగింది, ప్రేమ కలిగింది. చిన్న బిడ్డ, నా తమ్ముడు ఏమైపోతాడని ఆ బిడ్డ తాపత్రయం పడి ఆ నిలిచి చూస్తా ఉందంట. ఇల్లు అంత చెప్పని ఇల్లు తీసుకురంటే మోషే యొక్క తల్లిని దారిగా పెట్టిందంట బిడ్డ. ఒక అక్క తమ్ముడు పట్ల అలా ఉండాలి. ఒక అన్న తమ్ముడు పట్ల, చెల్లెళ్ళు పట్ల అలా ఉండాలి. చిన్నవారి పట్ల మీరు ఎలా ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలి. మా స్థితిని బట్టి మేము చాలా పేదోడిని. మా స్థితిని బట్టి మా అమ్మోళ్ళు సద్దన్నం ఉండిచేసిపోయేవాడు. పనులకి ఉండిచేసిపోతే ఇది మీరు తినండి అమ్మా అని చెప్పి నేనేం చేసిన, మా ఇద్దరు సద్దన్నం తినేస్తే మా తమ్ముడికి మధ్యాహ్నం ఉండదేమో. చిన్నవాడు, మా చెల్లి అయితే హాస్టల్లో చదువుతాను. అప్పుడు నేనేం చేసేదాన్ని అంటే వాడికి మధ్యాహ్నం వాడికి పెట్టేదాన్ని, ఉదయం పెట్టేదాన్ని, మధ్యాహ్నం నా సద్దనాన్ని ఆ అబ్బాయికి పెట్టేదాన్ని. నేను 2 పూట్లకు వస్తుండేదాన్ని. ఎందుకు అంటే క్రీస్తు పిల్లలుగా ఒకప్పుడు దేవుని ఎరిగినప్పుడే అలాగే ప్రేమగా ఉన్నాము. ప్రభువుని ఎరిగిన తర్వాత మనం ఎలా ఉండాలి? ఇంకా ప్రేమగా ఉండాలి. ఒకవేళ నీ సహోదరుడు దుర్మార్గుడైనా కానీ ప్రేమించాలి. ఒకవేళ నీ సహోదరి నిన్ను ద్వేషించేదే, నువ్వు మాత్రం క్రీస్తు ప్రేమ చూపుతానే ఉండాలా. నువ్వు మాత్రము క్రీస్తు ప్రేమను చూపుతానే ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా, నిన్ను వాళ్ళని
పొరుగు వారిని ప్రేమించమన్నారు. అయితే దేవుడు మనతో సహోదరుల ఐకమత్యం కలిగి ఉండటం ఎంతో మనోహరం. ఈ హేబేలు ఎందుకు చంపాడు? హేబేలు ఎందుకు చంపాడు కయీను? కయీను యొక్క హృదయం మంచిది కాదు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎదనాల్లో మనం కూడా మన అక్క అయినా మన చెల్లెలైనా ఎవరైనా మనకంటే బాగా వాడబడతా ఉండేందుకో, అబ్బో ఈమె, అబ్బో ఈ మనతో ఉన్నాం కదా, అలా అనుకోకూడదు. మనం ఎలా ఉండాలా? అవును, మా అక్క అండి, మా చెల్లెండి అక్కడ పాడింది. మా చిన్న పాపకి స్కూల్లో 3rd ర్యాంక్ వచ్చింది ఆ అమ్మాయి. అక్కడంట మా ఎలియాజర్ చెప్తాడంట, మా చెల్లెలకు వచ్చింది 3rd ర్యాంక్, గిఫ్ట్ తీసుకుంటుంటే చెప్పాడట. అలాంటి మనసు కలిగి ఉండాలి మనం. అలాంటి ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరి మిక్కటమైన ప్రేమ కలిగి ఉండంటే చెప్తున్నాడు దేవుడు. మామూలు ప్రేమ కాదు, ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉండాలంట? మిక్కటమైన ప్రేమ ఉండాలా. నీ చేతనైతే వాళ్ళకి సహాయం చేయాలి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు. నీ సహోదరుని ప్రేమించాలి, నీ సహోదరిని ప్రేమించాలా. అది క్రీస్తు యొక్క ప్రేమను చూపించాలి ఈ లోకంలో. అలా కాకుండా నీ దేవుని బిడ్డనే నేను మా తమ్ముడితో మాట్లాడి 5 సంవత్సరాలు అవుతుంది, మా చెల్లెలతో మాట్లాడి నేను 7 సంవత్సరాలు అవుతుంది, మా అక్కతో నేను పోనండి వాళ్ళ ఇంటికి, నా అడుగు పెట్టదండి. క్రైస్తవులు అంటారా వాళ్ళని? క్రైస్తవులు అంటారా? ఎన్నేళ్ళయిందో నీ సహోదరులతో సమాధానం ఉండి? క్రైస్తవ ప్రేమ చూస్తున్నారా? క్రైస్తవ ప్రేమ నీలో చూస్తున్నారా? దేవుని యొక్క మనసును కలిగి ఉన్నావా? దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. హేబేలు కయ్యంలా ఉండకూడదు. హేబేలు మంచి ప్రేమ కలిగిన వాడే, మంచి భక్తిపరుడే, అన్న వారవలేనైపోయాడు. దేవుడు నా అర్పణ అంగీకరించుకుంటా, నాకంటే చిన్నవాళ్ళని అర్పణ అంగీకరిస్తూ చంపేశాడు. ఎంత దౌర్భాగ్యం కదా! ఆస్తుల కోసం, ఇంకా వీటి కోసం అస్సలకి అలా చేయడం కూడా దేవునికి నచ్చదు కదా. నేను అందుకే దేవుని బిడ్డగా మేము అన్ని విషయాల్లో దేవుడిని మొదట చూస్తాం. దేవుడు ఏం చెప్తున్నాడు? సమాధానం కలిగే ఉండమన్నాడు. సమాధానం కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి ఉండమన్నాడు. ఎలాంటి ప్రేమ అంట? మిక్కటమైన ప్రేమ అంట. మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.